హాయ్, హలో, వణకం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే తోటకూర టమాటా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్ వీడియో. తోటకూర కర్రీ కోసము తోటకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని మనము తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కలియబెట్టి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత మనము తరిగి ఉంచుకున్న తోటకూరను ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ సరిపడా సాల్ట్, కారం యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తోటకూర అడుగు వెళ్ళిపోయిందన్నమాట. ఇలా మగ్గిన తర్వాత బాగా కలియబెట్టి మనము తరిగి ఉంచుకున్న ఒక 2 టమాటోస్ని ఇందులో వేసుకోవాలి. ఈ టమాటా యాడ్ చేయడం మూలాన తోటకూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా కలియబెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. మనము వాటర్ సరిపోకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. టమాటోస్ పూర్తిగా ఉడికేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చేసింది అంటే మనకు కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇంకా చివరిగా ఒక స్పూన్ ధనియా పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన తోటకూర టమాటా రెడీ. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, నమస్తే.